నా పేరు శేషు. నాకు ఫ్రెండ్ ఉన్నాడండి, వాడి పేరు లేట్ నరసింహం. లేట్ అన్నాను గాని ఇంకా లేట్ అవ్వలేదు. లేట్ అని ఎందుకన్నానంటే మా వాడు వాళ్ళ అమ్మ కడుపులో నుంచి 11 నెలలకు బయటపడ్డాడు. అలా పుట్టడం లేట్ అయ్యాడు. నెల తక్కువ వెధవ అంటారు కదా, అలా వీడు నెల ఎక్కువ వెధవ. అలా 10th క్లాస్ 10 సార్లు తప్పి నా బ్యాచ్మేట్ అయ్యాడు. అలా చదువు లేటు, జాబు లేటు, అన్నీ లేట్ అయ్యి చివరికి పెళ్లి కూడా లేట్ అయ్యాడు. ఇప్పుడు వాడి ఏజ్ 50. మరేంటంటే సడన్ గా వాడు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. పిల్లని చూసే బాధ్యత నాకప్ప చెప్పాడు. ఏం చేస్తాను, ఓకే చెప్పేశాను. ఇంత రిస్క్ నేను ఎందుకు చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. వాడు ఏ రిస్క్ తీసుకోకుండా, నేను ఏ రిస్క్ పడకుండా వాడి కంపెనీలో అన్నీ చూసుకునే బాధ్యత నాకు అప్పచెప్పాడు. మరి వాడి పెళ్లి బాధ్యత నేను చూసుకోవాలి కదా. సరే, మా లేట్ నరసింహం గారిని లేట్ చేయకుండా పరిచయం చేస్తాను, పదండి. ఈ శేషుగాడు నన్ను టెన్షన్లోకి ఇచ్చాడు. నరసింహ, ఏంట్రా ఒంగోలు మరి తెగ పిసుక్కుంటున్నావు? రాత్రి నువ్వు చెప్పిన పని చేస్తే లైఫ్ అంతా తరలించుకోవాల్సి వస్తుంది, అందుకే పిసుకుంటున్నా. ఇలా హాఫ్ వేలో మాట్లాడి హాఫ్ వేలో సీన్ ఓపెన్ చేయకుండా స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పు. అసలే రాత్రి వేసిన హాఫ్ దగ్గర చస్తున్నాను. అది అనమాట సంగతే. రాత్రి చెప్పిన మ్యాటర్ అంతా రాత్రి హాఫ్ లో కలిపేశా అనమాట. ఏం చెప్పావురా? ఏం గుర్తు రావట్లేదు. సరే, ఇంకో క్వార్టర్ తెప్పించు, హ్యాంగ్ ఓవర్ పోయాక గుర్తు వస్తుందేమో. నా దగ్గర ఉంది, తెప్పేయడానికి. శస్పం వీడేదో చాట్ జీపీటీ భాష మాట్లాడుతున్నాడు, గూగుల్ ఎతకాలి. బొచ్చా, ఇది అర్థం అవ్వాలంటే సంస్కృతంలో డిగ్రీ చేసి ఉండాలరా. ఆ బొచ్చే రాత్రి పెళ్లితో నా జీవితం సశేషం చేస్తా అని చెప్పి సవాల్ చేసావు. ఆఫేసి శవం అయిపోయావు. అవును కదా. ఆ కథే చెప్పి నాతో చెప్పకుండా నా కాలేజీ ఫోటో పెట్టి ఈ పెళ్లి లుక్స్ ఏర్పాటు చేసావు. నాకంటే సగం వయసు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జనం ఏమంటారని చెప్పి పిసుకుంటున్నా. అరే, కథ చెప్పి నుండి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చెయ్యినా, చూస్తూ ఉండు, నీ వివాహ జీవితాన్ని వింత విహారం చేస్తా. విహారం చేస్తావో గాలి కారిపై కర్పూరం చేస్తావో నాకు భయంగా ఉందిరా. అరే నరసింహ, నువ్వు వృద్ధ సింహంలా ఫీల్ అయిపోకు. ఫిట్టుగా సింహం సూర్యాల తయారైరా. అంటే సూర్యాలు పోలీస్ డ్రెస్ వేసుకున్నానా? పైల్స్ పేషెంట్ లా నడకేంట్రా, త్వరగా రెడీ అయ్యరా, శోభనం సీన్ లోకి అంటారు. అరే, ఇంకా పెళ్ళే కాలేదురా. మరి వాళ్ళు రమ్మన్నారన్నా? పెళ్లి చూపులకి రా. ఓహో, శోభనానికి అనుకున్నానులే. శోభనం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రేయ్, మొత్తం అక్కడే కార్ చేస్తావా? పిసుక్కున్నది చాలు గాని వచ్చి రెడీ అవ్వు. అమ్మాయి వచ్చేలోపు మీరు పలహారాలు తీసుకోండి. బంగారు బొమ్మ రావేమే, పందిట్లో పెళ్లి జరిగేనే. నరీలైపోయింది, ఇక పెళ్లి చూపులు కానిద్దాం. ఆహా, ఏముందిరా, ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ చెవిదిద్దులు, ఆహారం. అప్పుడు ఊర్లోకి వెళ్ళిపోకరా, అమ్మాయి ఇక్కడ. మెల్లో హారం లేదు, అయినా బాగుంది. నక్క నొక్కిచ్చారా నరసింహం. ఈ అమ్మాయిని వదలకూడదు. షాక్ అవ్వకండి, నా రీల్స్ కోసం మా అమ్మాయి నగలని నేను వేసుకున్నాను. అవేం వద్దమ్మా. సారీ, రోజు పొద్దున్నే ఓ పెగ్గైపోతే నా మైండ్ పనిచేయదు. రోజు రీల్స్ చేయకపోతే మా ఆవిడ వంట చేయదు. ఆవిడకి రీల్స్ పిచ్చి, నాకు మందు పిచ్చి. ఈ ఫ్యామిలీ తేడాగా ఉందరా. ఈ అమ్మాయి కూడా తేడానే ఏంటి? చూసి ముఖం తిప్పుకుంటుంది. పెళ్లి ఇష్టం లేదా ఏంటి? నువ్వు చూడాల్సిన అమ్మాయిని కాదురా, అమ్మాయి అందాన్ని. అసలు ఈ ఏజ్ లో అలాంటి అమ్మాయి దొరుకుతుందా?
అవును ఏ ఈ అమ్మాయి ముసలోడిని కావాలా? చేసుకోవాలా? ఆ, మై హోనా ఆ. సార్ మా వాడు మణిపూస మనసు వెన్నపూస. అయితే మీరే కరిగించుకుని తినండి గీకారం దోశ. ఆ సోదంతా మాకొద్దు. కట్న కానుకలు కావాలని నసపెట్టద్దు. అవును, అదేదో మాట్లాడేసుకుంటే నేను వెళ్ళి రీల్స్ ఆ. చేసుకుంటా. అరే కట్నగడలు వద్దురా, కన్యాసాలు కాస్తా తొందరగా ఓకే చేయమని చెప్పు. విన్నారుగా, మీరు మావాడిని కొనుక్కోవడం కాదు, మీ అమ్మాయినే మావాడు కొనుక్కుంటాడు. నాకు ఓకే. అయితే మాకు డబుల్ ఓకే. తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నావు. ఓకే అంటారా? మీరు ఓకే అంటే సరిపోతుందా? పర్సనల్ గా మాట్లాడాలి. అరే పర్సనల్ గా మాట్లాడదా ఉంటుందిరా, నాకు భయంగా ఉందిరా. రే ఆ, నువ్వు సింహానివిరా. ఆ. సింహాన్ని చూసి లేడి భయపడా, లేడిని చూసి సింహం కాదరా. వెళ్ళి మాట్లాడు. నేను మాట్లాడతా. ఏదో ఒకటి చెప్పి ఈ ముసలోడిని పారిపోయేలా చేయాలి. ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. మా అమ్మ నాన్నల కోసం ఈ పెళ్లికి ఓకే అన్నాను. మన పెళ్లి జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్స్? స్పేస్, ఇంకా స్పేస్, ఇంకా స్పేస్. ఎంత గ్యాప్ కావాలా? ఆ, మీకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది కదా, ఈ స్పేస్ ని మెయింటైన్ చేయండి. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి? కండిషన్ నెంబర్ 1, రిలేటివ్స్ ఫ్రెండ్స్ లేకుండా టెంపుల్లో సింపుల్ గా మన పెళ్లి జరగాలి. ఓకే. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పంతులు గారు, ఓ మీరా పెళ్లికని సిద్ధం చేసుకున్నారా? అన్ని సిద్ధం. పెళ్లి కొడుకు ఎక్కడా? అరే సింహం, సింగారించుకుంది చాలా తొందరగా రారా. పెళ్లి కొడుకు రమ్మంటే పెళ్లి కొడుకు తండ్రి వస్తున్నాడేమిటి? వస్తున్నారా? అమ్మాయి దగ్గర రెడీ అవ్వద్దు. ఏమిటి ఈ ముసలాడు పెళ్లి కొడుకా? అయినా ఈ వయసులో ఈ ముసలాడు పెళ్ళేంటండి? అయినా నాకేంటండి, వచ్చేదే వృద్ధ మహిళ విడుస్తున్నాయి. మాట్లాడుతున్నాడు. అయినా పెళ్లి కొడుకు త్వరగా తీసుకురండి. హాయ్ అండి, మా అమ్మాయి పెళ్లి. మా అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా చెప్పండి. నీ రీల్స్ పిచ్చి తగలడా? పంతులు గారు రమ్మంటున్నారు. ఆ, త్వరగా తగలడు. వస్తున్నాను. పెళ్లి కూతుర్ని ఇక్కడ తీసుకురండి. మా అమ్మాయి అండి పదమ్మా. పెళ్లి కూతురు. ఆ? ఈ అమ్మాయి పెళ్లి కూతురా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. లేత బెండకాయ లాంటి ఈ అమ్మాయి ఎక్కడ? ముదిరిపోయిన ములకాయ లాంటి ముసలాడు ఎక్కడ? ఇందులో ఏదో మోసం ఉంది. మోసం లేదు, మోగుతాడు లేదు. లేనిపోని అనుమానాలతో ఆలోచన చేయకండి పంతులు గారు. తొందరగా పసుపు తాడు కట్టించు పంతులు గారు, అవతల వర్జం వచ్చేలా ఉంది. నేను ఫోన్ కాల్ కట్టానంటే వర్జం కంటే ముందు పోలీసులు వస్తారు. ఇటు చెడగొట్టేలా ఉన్నాడు. కండిషన్ నెంబర్ 2, మన జోడీ చూసి జనాలు వంక పెట్టొద్దు. ఇటు పెట్టాడుగా, ఏమైద్దో. ఇలాంటి అందమైన అమ్మాయి మరి ఏదో ఒకటి చేసి పంతులు గారు పెళ్లి చెడగొడితే బాగుండు. వీణ్ణి మాకు లేని బాధ నీకెందుకు పంతులు గారు? వచ్చావా పెళ్లి చేసావా? సంభావన పుచ్చుకున్నావా అన్నట్టుండాలి గాని ఇక కార్యం ఏదో కానియండి. ఇంత కండలు బాడీ ఉన్న నాకే అమ్మాయి దొరకట్లేదు. ఈ ముసలోడు దొరికిందంటే మాటి మాటికి. నాకు అర్థమైంది, డబ్బులు ఇచ్చేదో మతలం చేశారు. అయినా ఈ పెళ్లికి నొప్పుకోను. శుభమా అంటూ మా అమ్మాయికి పెళ్లి చేస్తుంటే మీరు ఏదేదో మాట్లాడతారండి పంతులు గారు. మీరు అశుభాలు మాట్లాడకూడదు, శుభకార్యం చేయండి. అరే యేసు, ఈ పంతులు నా కొంప ముంచేటట్టుండరా, ఏదో ఒకటి సెట్ చేయరా. సరే నువ్వు ఉండు. నువ్వేం భయపడకు, నీ పెళ్లి నడుపుతా. పంతులు గారు, పంతులు గారు, మీ బాధ నాకు అర్థమైంది. మీకు కూడా నేను పెళ్లి సెట్ చేస్తా. అనుష్క లాంటి అరుంధతినో, చంద్రముఖినో, విడిపోయిన సమంతానో, విడిపోతున్న నయనతారనో మీకు తగ్గట్టు నేను సెట్ చేస్తాగా. మీ మీద వద్దు. అట్లానో బాగుంది. ఇదే మాట మీద ఉండు. అమ్మాయి గారికి తాళబెట్టి కట్టండి. ఏ ఆటంకం లేకుండా మా అమ్మాయి పెళ్లి జరిగింది. తంతున్నానైనా ఇలాంటి అమ్మాయి దొరకాలి స్వామి. తొందరగా నా పెళ్లి కూడా జరిగేలా చూడు స్వామి. బాబు, మరి నా పెళ్లి ఎప్పుడు సెట్ చేస్తున్నావు? సోమన ముహూర్తం పెట్టడానికి వస్తారుగా. శోభను. ఓకే. నర్సింగాడు పెళ్లికి లేటు అయ్యాడే. నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడే. వాడికి ఇప్పుడిప్పుడు పెళ్లి మూడు వచ్చింది. మన నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడే. వాడి పెళ్లికి పిల్లని నన్నే చూడమన్నాడు. వాడు ఏజ్ చూస్తే 50, పిల్లేమో ఉంది 20. ఆ బ్యూటీతో మొదలెడతాడంట 2020. మా నరసింహాడు పెళ్లికి లేటు అయ్యాడు. తెల్లారి చీర
జరుగుతున్నది సంధి వేళ తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధి వేళ. ఫైట్ తీసుకుందాం. ఓ మా అల్లుడు గారు ఫ్రెండు శేష్ గారు రండి, మన ఇద్దరం ఈ శోభనం రాత్రి కలిసి ఎంజాయ్ చేద్దాం. అదేంటి అలా అనేసారు? మనిద్దరం కలిసి ఎంజాయ్ చేయడం ఏంటండి? అది కాదండి, ఈ మందు తాగుతూ మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటున్నానండి. అలానా? అవును, ఇవేంటి లైన్ గా పెట్టారు? వాటరు, థమ్స్ అప్, స్ప్రైట్, సోడా ఆ, ఇలా లైన్ గా పెట్టారేంటి? ఇవన్నీ కలిపి మందులో మిక్స్ చేసుకుంటానండి. ఓహో, హ్యావ్ ఇట్. ఇవేంటి? దిస్ ఇస్ మై ఓపెన్ బార్. ఓహో, ఇది 21 years ఓల్డ్ విస్కీ, ఇది 12 years ఓల్డ్ విస్కీ, ఇది స్కాచ్ విస్కీ. ఇవన్నీ స్కాచ్ విస్కీసే. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, ఎంజాయ్ చేయండి. వీటిలో అవి మిక్స్ చేసుకోండి. టేక్ దిస్ గ్లాస్. నేను అన్ని బ్రాండ్ వేసుకుంటాను, వీటన్నిటి కూడా కొంచెం కొంచెం కలుపుకొని అప్పుడు తాగుతాను. మీకు వీటిలో ఏది ఇష్టమైతే అది మిక్స్ చేసుకోండి. ఎంజాయ్. తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధి వేళ తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధి వేళ. ఏంటి శోభనం మూడ్లో ఉన్నట్టున్నావు? నువ్వు అక్కడున్నావా? ఏంటా పాల గ్లాస్? మీరు నన్నుకుంటే మీరు పాల గ్లాస్తో వస్తారు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను కాబట్టి నేను పాల గ్లాస్తో వచ్చాను. రండి శుభ్రం చేసుకుందాం. మన మూడో కండిషన్ మర్చిపోయావా? కండిషన్ నెంబర్ 3, మనం షాపింగ్ కి వెళ్ళినా పాట్లోకి వెళ్ళినా అట్లీస్ట్ 5 members కపుల్ గా యాక్సెప్ట్ చేయాలి. అది ఓకే. ఇంకేదో రాసుకోవచ్చు అగ్రిమెంట్ పేపర్లో, ఒకసారి చదువు. అదేదో నువ్వే చదువు. సరిగ్గా కనబడితే దొరికిపోతానేంటి? స్పెక్ట్స్ పెట్టుకో. తెలిసిపోయింది, పెట్టుకోరు నరసింహం. నరసింహారావు అనే నేను ఏజ్ బార్ కావడంతో అనే కండిషన్ తో పెళ్లి శోభం జరుపుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది. శోభాన్ని పెట్టిన షరతులు కానందున కళ్ళ ముందే తిరుగుతున్నా రైతు గులాబీ లాంటి నా భార్యను చూసి ఎంతైనా ముద్దాడినా ఒప్పుకున్నంత వరకు పట్టుకున్నా దానికి రేపుగా కండిషన్ పెడుతున్నా. నా భార్య నాపై తీసుకునే సివిల్ కండిషన్స్ కు బద్దున్నై ఉంటాను. ఈ కండిషన్స్ ఒప్పుకోకపోతే బాయ్ బాయ్ టాటా. ఇప్పుడు నేను సంతకం పెట్టకపోతే పెళ్లికి లేట్ అయినట్టు శోభనానికి కూడా లేట్ అవుతుంది. ఇంత యంగ్ అయిన బ్యూటీ వైఫ్ తో శోభం ఇచ్చేసుకుంటున్నా. స్టేజ్ కూడా ఎక్కడున్నాడు? ఒరే శేషు, శోభనం లేట్ అయిందిరా. ఇక నా పైన పిచ్చుకోవటమే. ఇక్కడ ఈయనవుతూ అక్కడ వాడి శోభనం లేటు. మా నర్సింగాడి శోభనం లేటు అయ్యిందే, మా నర్సింగాడి శోభనం లేటు అయ్యిందే. ఆ పిల్లేమో కండిషన్ పెట్టిందే, ఆ కండిషన్తో మావాడి కండెన్సర్ వీక్ అయ్యిందే. మా నరసింహంగాడి శోభనం లేటు అయింది. వీళ్ళ సంసారం ఎటుపోతుందో తెలియాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి. మా నరసింహంగాడి శోభనం లేటు అయింది.